హాయ్ అండి, బాగున్నారా? నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నానండి. షాపింగ్ అంటే షాపింగ్ కాదండి, ఐ గ్లాసెస్ తెచ్చుకుందామని దగ్గరున్న షాప్కి వెళ్తున్నానండి. ఇప్పుడు 1:30 అయింది టైము. ఎండ చూడండి ఎంత సూర్యుని ప్రతాపం చూయిస్తున్నాడండి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయండి. అది ఇదిగోండి ఎలా ఉంది. బాబా ఎండ ఇదే అయిపోతుందండి, తాళలేకపోతున్నామండి. ఎండలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి. అదిగోండి మొక్కలు చూడండి ఎలా వాడిపోయి ఉన్నాయో. పచ్చగా లేవండి చెట్లు. అసలు చాలా ఫ్రెష్గా ఉంటుండే వర్షాకాలము, ఇప్పుడైతే ఎండిపోయిందండి. భూమి కూడా చూడండి ఆరిపోయినట్లు అవుతుందండి. నీరు లేక నీరు మొత్తం ఇంకిపోతున్నాయండి. ఎంత వర్షాలు పడ్డా కూడా మళ్ళీ ఇంకిపోతాయి ఈ సమ్మర్లో అండి. చూడండి ఆటోలు కూడా అక్కడక్కడ పోతున్నాయండి మెల్లగా. అస్సలు ప్రయాణికుల రద్దే లేదండి. బయట రోడ్ల మీద కూడా లేరండి, ఎవరు నడవట్లేదండి. అందరు బైకుల మీద కార్లన్నీ వెళ్తున్నారండి. మధ్యాహ్నం ఎవరు నడవరండి. నేను కాబట్టి దగ్గర ఉందని వెళ్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఎంతో అర్జెంట్ పని ఉంటేనే మధ్యాహ్నం వెళ్తారండి చాలామంది. కాకపోతే 6 వరకు ఎండనే ఉంటుందండి, వేడి తట్టుకోలేకపోతున్నాం. అందుకొరకే దగ్గరనే కదా అని నడుచుకుంటూ వెళ్తున్నాను. అదిగోండి స్కార్ఫ్ కట్టుకొని వెళ్తుంది ఒక అమ్మాయి. హెల్మెట్లు స్కార్ఫ్లు లేనిది బయటకు వెళ్తలేరండి. ఎండ చూస్తున్నాను. 1:30కి ఎక్కువ ఈవినింగ్ వరకు ఉంటుందండి, 5-6 వరకు ఎండ ఇలాగే. నేను దగ్గర ఉందని వెళ్తున్నా కానీ అంత దగ్గరేం కాదండి. చూస్తున్నారు కదా ఇంత దూరం నడిచాను. పూర్తి దగ్గర లేదు, దూరం లేదండి. అందుకొరకే నడుచుకుంటూ వస్తున్నాను. ఇదే ప్రాబ్లం అండి. దూరం ఉంటే ఆటోలో వెళ్ళొచ్చు, దగ్గర ఉంది కానీ నడవాల్సి వస్తుందండి. షాప్లోకి వచ్చానండి. వాళ్ళు ఏదో చెక్ చేస్తున్నారని కొద్దిగా షాప్ మొత్తం వీడియో తీస్తున్నాను. ముఖం అంతా మండిపోయిందండి కొద్ది దూరం నడిచేవరకే. జిడ్డుగా అయిపోయింది, చెమట పట్టింది. అంత షాపింగ్ చూడండి ఎలా ఉంది. లెన్స్ షాప్ అండి. అన్ని క్వాలిటీ బాగుంటుంది కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయండి. 10,000 పైనే ఉన్నాయి గ్లాసెస్. నేను మీడియం క్వాలిటీ తీసుకున్నానండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. ఒకటి తీసుకున్నా కూడా అంతే రేట్ ఉంది, 2 తీసుకున్నా అంతే ఉన్నాయండి. అందుకొరకే మీడియం క్వాలిటీలో 2 తీసుకున్నానండి. ఇప్పుడు పాతవి ఇవి గ్లాసెస్. షాప్లో కూడా రద్దీ తక్కువగా ఉందండి. ఆర్డర్ ఇచ్చి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, తీసుకెళ్ళే వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. మొత్తం అన్నీ వైట్ ఫ్రేమ్ ఎక్కువ ఉన్నాయండి. వైటు, లైట్ గ్రీన్, బ్లాక్, బ్లూ, రెడ్ కూడా ఉన్నాయి. రెడ్ వద్దని ఇదిగోండి ఈ కలర్ లైట్ గ్రీన్ కలర్ అండి. కాకపోతే కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది నాకు. ఎలా ఉందో కొద్దిగా పెద్దగా అనిపిస్తుందండి. ఇంకొకటి కూడా పెట్టుకొని చూశాను, ఇది ఇంకా పెద్దగా అనిపిస్తుందండి. ఇంకా తప్పదు కదా అని ఆర్డర్ ఇచ్చాం కదా, తీసుకున్నానండి. లెన్స్ మీరు కూడా వెళ్తారా అండి? చాలా బాగుంటుంది లెన్స్ షాప్. కాకపోతే రేట్స్ ఎక్కువనే అండి, క్వాలిటీ మాత్రం బాగుంటుంది. వాళ్ళు అక్కడ హైదరాబాద్ తీసుకెళ్తారంటండి, ఇక్కడ తయారు చేయరట. అందుకొరకు 1 వీక్ టైం అడిగారు. 1 వీక్ తర్వాత మెసేజ్ వస్తే వచ్చానండి ఇప్పుడు. అందుకని వీడియో తీస్తున్నానండి షాప్ మొత్తం పెట్టుకొని.
ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతవి మళ్ళీ పెట్టుకున్నానండి. పాతవి పెట్టుకున్నానండి. మళ్ళీ షాప్ మొత్తం వీడియో తీశానండి. ఎండ చూడండి ఎలా ఉందో, నా ముఖం మండిపోతుంది చూడండి, చిరాకుగా అలా ఉందండి. ఎండ ప్రభావం తీక్షణంగా ఉందండి. చిర మండుతుందండి ఎండ. నడుచుకుంటూ వెళ్తున్నానండి ఇంటికి. ఇప్పుడు సెల్ఫీ తీస్తున్నానండి. అప్పుడేమో బ్యాగ్ తీశాను, ఇప్పుడు ఫ్రంట్ తీస్తున్నానండి. స్కై చూడండి ఎలా ఉందో. సూర్యుడు లేనట్లే ఉంది, నల్లగాని ఉన్నాడండి సూర్యుడు. స్కై చూస్తే అలా ఉంది, కానీ కూలింగ్ గ్లాసెస్ తీసుకుంటారా అన్నాడు, కానీ నాకంత ఐడియా రాలేదండి. ఏమో ఎండలు ఏమో లేవులే, మళ్ళీ వర్షాలు పడితే ఇంకా వేస్ట్. మళ్ళీ అవి మనం ఎండలో బయటికి తప్పనిసరిగా వెళ్తేనే కదండి కూలింగ్ పెట్టుకున్నాను. అంత అవసరం లేదని కొనలేదండి. ఒక్కరికి రెండు ఉండాలని కొన్నానండి అర్జెంటుగా. ఒకటి ఏమన్నా అయినా ఇంకొకటి పనికి వస్తుంది. నడుచుకుంటూ ఆటో వాళ్ళు అడుగుతున్నారండి ఒకటే. నేను తలకాయ ఊపడమే సరిపోయిందండి, ఎందుకంటే ఎండ అలా ఉంది తీక్షణంగా. అందుకే అడుగుతున్నారు. మాకు దగ్గరనే అని నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఫ్రూట్స్ కూడా వాడిపోయి ఉన్నాయండి కొందామంటే. వాటర్ మిలను అన్నీ, గ్రేప్స్ కొన్నా అంతే చూసి. ఇంకా వెజిటబుల్స్ సంగతి అయితే మొత్తం వాడిపోయినవే తినాల్సి వస్తుందండి. ఇక్కడ ఏవి చూసినా ఒక్కరోజు ఓపిక లేక ఎప్పుడు తెస్తే అప్పుడే వండాలండి. ఈ సమ్మర్లో వెజిటబుల్స్ లేకుంటే వేస్ట్ అనిపిస్తుందండి. మరుసటి రోజుగా వాడిపోయి ఫ్రెష్గా లేవనిపిస్తుంది. కానీ తప్పదు కదా, అప్పుడే చేయాలంటే చేయలేము కదండి. తెచ్చిన వెంబడే 2 days కూడా సరిగా ఉంటలేవండి వెజిటబుల్స్. నీరు గారిపోతున్నాయి, లేకుంటే వాడిపోతున్నాయి అంతే. ఇంకే చూసి వాడుకోవాల్సి వస్తుందండి కూరగాయలు. అవసరం ఉంటేనే తెచ్చుకోవాలి, లేకుంటే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, సీ యూ టుమారో, బాయ్.